హుస్నాబాద్ మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు ప్రత్యేక సమావేశం. ఎక్సఫీషియో సభ్యులుగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్. సమావేశంలో పాల్గొన్న చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు. మునిసిపాలిటీ కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు ఓటింగ్ నిర్వహించిన కమిషనర్ మల్లికార్జున్. జనరల్ కేటగిరీలో కోఆప్షన్ సభ్యులుగా పున్న లావణ్య, భూక్యా సరోజన ఎన్నిక. మైనారిటీ విభాగంలో కోఆప్షన్ సభ్యుడిగా మొహమ్మద్ హసన్లాల్ ఎన్నిక. భిన్నాభిప్రాయాల దృష్ట్యా పెండింగ్లో మరొక కోఆప్షన్ సభ్యులు. కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన పున్న లావణ్య, భూక్యా సరోజన, మొహమ్మద్ హసన్లకు ప్రమాణస్వీకారం చేయించిన మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్. కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన పున్న లావణ్య, భూక్యా సరోజన, మొహమ్మద్ హసన్లను అభినందించి సత్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి పొన్నం ప్రభాకర్. నూతనంగా కోఆప్షన్ ఎన్నిక చేసుకోవడం జరిగింది. ఒకటి ఖాళీగా ఉంది, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఏకాభిప్రాయం కోసం చేస్తున్నా. కొత్తగా ఎన్నికైన కోఆప్షన్ సభ్యుల హుస్నాబాద్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. నియోజకవర్గాన్ని రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకుపోతాం. 20 మంది కౌన్సిలర్ సభ్యులకు ధన్యవాదాలు. మునిసిపాలిటీలో ఉన్న అన్ని వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చూడాలి. అవి పూర్తయితే కొత్తగా ఇందిరమ్మ ఇళ్లు వస్తాయి. కొత్తగా ఎన్నికైన కోఆప్షన్ సభ్యులు మున్సిపల్కి మంచి పేరు తెచ్చేలా కౌన్సిలర్లతో కలుపుకుంటూ ఒకే గొంతుగా ముందుకు పోవాలి.